ఈరోజు ఎపిసోడ్ అనేది చాలా బాగుందండి. ఎందుకోసం అంటే కళ్యాణ్ కానీ డేమన్ కానీ చాలా కష్టపడి చాలా బాగా ఆడాడు. ఎందుకంటే ఎవరు తగ్గేదే లేదు అసలు ఆడ. ఎందుకంటే మన కళ్యాణ్ గారి ఫుడ్ తినకపోయినా అంత మంచిగా ఆడాడంటే చాలా గ్రేట్ అండి. అందరు అంటున్నారు అతను డేమన్ పవన్ పెయిన్ ఉంది ఆడలేకపోయాడు కాబట్టే మన కళ్యాణ్ గారు గెలిచాడంటే, అంత బలమైన వాడే ఆడలేకపోయినప్పుడు మన కళ్యాణ్ ఎంత అండి. కళ్యాణ్ పాపం ఫుడ్ గిట తినకుండా అంత మంచి గేమ్ ఆడాడంటే వెరీ గ్రేట్ అండి. ఎందుకోసం అంటే అది కంకర మోయడం కానీ ఉసుక మోయడం కానీ ఎంత కష్టం ఉంటుందో అది వాళ్ళకు ఆడేటోళ్ళకే తెలుస్తుంది. చూసే వాళ్ళకి మన తనుజ గారు మోటివేట్ చేస్తారు కళ్యాణ్ గారి, నువ్వు ఆడి గెలవాలి, లాస్ట్ క్యాప్టెన్ అవ్వాలి, మీ అమ్మ మాట నిలబెట్టాలి అని చెప్తారు. చెప్పగానే తననే సంచాలకుగా సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత తను సంచాలకుగా చాలా బాగా చేసిందండి. ఎక్కడ పార్షాలిటీ అనేది చూపించలేదు. అంత స్ట్రిక్ట్ సంచాలక్ అంటే ఏదన్నా మంచి లేకపోతే ఇక్కడ మంచి లేదు, ఇక్కడ మంచిగా ఉసుకేసి మంచి చెయ్యి అని చెప్పడం కానీ చాలా మంచిగా అనిపించింది. తర్వాత మన విన్ అయిన తర్వాత మన కళ్యాణ్ గారు వెళ్ళి యాక్ట్ చేసుకోవడం మన డేమన్ పవన్ని అడిగాడన్నమాట. అక్కడ కళ్యాణ్ గారు టాస్క్ కంప్లీట్ అయినా కానీ డేమన్ పవన్ కోసం వెయిట్ చేశాడు. అతను ఇంకా ఆడతాడేమో, ఆడినాక వెళ్దామని. కానీ అతనికి ఇష్టం లేకపోయినా కానీ అందరు ఫోర్స్ చేసి మన డేమన్ పవన్ సరేరా ఆడు, ఎవరు గెలిచినా నాకు మంచిదా అని అనుకున్నప్పుడు వెళ్ళి జెండా ఎగిరేశాడు. అప్పుడు గిట చాలా బాధపడ్డాడు కళ్యాణ్. గెలిచిన ఒక ఆనందం ఎక్కడనో ఫ్రెండ్ అనేది అలా పడిపోవడం గిట చాలా బాధపడ్డాడు. తర్వాత కొద్దిసేపు తర్వాత నిశ్శబ్దం అనేది అయిపోయింది. హౌస్ అనేది చాలా నిశ్శబ్దంగా ఉంది. తర్వాత వెళ్ళి మన ఇమాన్యుయల్ తనుజ గారు ఒక కూర్చొని బాగా బాధపడుతుంటే మన కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళ చేతులకి కిస్ చేస్తాడు. పాపం కిస్ చేసి చాలా బాధపడతారు, చాలా ఎమోషనల్ అవుతారు. తర్వాత కిచెన్లో వెళ్ళి నువ్వు మార్నింగ్ నుంచి ఫుడ్ తినలేవు కదారా, తిను అని మన తనుజ గారు అంటారు. అనగానే తర్వాత కూర్చొని చాలా బాగా ఆడారు, మన డేమన్ అయితే చాలా బాగా ఆడాడు అని అంటారు.